సో కొత్తగూడెంలో కమ్యూనిస్టుల హవా, కాంగ్రెస్ పై సిపిఐ పై చేయి సాధించేందుకు కసరత్తు. ఇటీవల 147 కుటుంబాలను పార్టీలో చేర్చుకున్న కమ్యూనిస్ట్ నేతలు మంగళవారం సైతం 50 కుటుంబాల చేరిక. మున్సిపల్ నగరపాలక సంస్థపై ఇరు పార్టీల గురి నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ సిపిఐ పార్టీలు అన్నట్లు చూస్తా ఉన్నాం. కొత్తగూడెం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని సిపిఐ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ సిపిఐ పార్టీలు కలిసి లేకపోవడంతో పలు చర్చలకు దారితీస్తుంది. సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఎమ్మెల్యే కూనంనేని ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను చేర్చుకొని తమ పార్టీని బలంగా చేసుకునేందుకు ప్రయత్నం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పై సిపిఐ పార్టీ పై చేయి సాధిస్తుందా అనేది కూడా ఒక డౌట్. అంటే సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ బలంగా జరగబోతుందా కొత్తగూడెంలో అనేది ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎట్లయినా సరే కొత్తగూడెంలో పాగా వేయాలి, కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ దక్కించుకోవాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం జరుగుతుండగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఐ పార్టీ తన బలాన్ని పుంజుకునేలా వివిధ రకాల ప్రయత్నాలు సాగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం సిపిఐ పార్టీ సాధించే దిశగానే అక్కడి పరిణామాలు స్పష్టమవుతున్నాయి. ఇవన్నీ గమనిస్తే రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా సిపిఐ పార్టీ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ అక్కడ నాయకుల మధ్య పూర్తి స్థాయి సయోధ్య కుదరడం లేదని విమర్శలు వెలువెత్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బలమైన నాయకులను అప్పటి బీఆర్ఎస్ నాయకుడు వనమ ఆ పార్టీలో చేర్చుకున్నప్పటి నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత వీక్గానే ఉన్నట్లుగా అక్కడ ప్రజల్లో చర్చ జరుగుతున్నట్టు చూస్తున్నాం. మున్సిపల్ నగర పాలక సంస్థలపై ఇరు పార్టీల గురి అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే ఖచ్చితంగా అక్కడ బలమైనటువంటి పునాదులు సిపిఐకి ఉన్నాయి. సో అప్పుడు మరి సిపిఐ మేయర్ పీఠాన్ని కొడుతుందా, లేకపోతే సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయా, విడివిడిగా పోటీ చేసి కలిసి మేయర్ పీఠ కలిసి తీసుకుంటా, మొత్తానికైతే ఒక ఈక్వేషన్ అయితే నడుస్తూ ఉంది. ఎట్లయినా సరే కొత్తగూడెంలో పట్టు సాధించని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది.